ఈ జై శ్రీ గణేష జై శ్రీరామ్ చూసుకున్నట్లయితే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసినాం మార్నింగ్ అప్డేట్ కార్యానికి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్డేట్ వచ్చేసి ఈ రోజు మన వినాయకుని పాదాల దగ్గర అయితే వెల్డింగ్ కి సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి అన్నమాట. ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను అందరికి. చూసుకోండి, ఈ విధంగా అయితే మొత్తం వర్క్ అయితే నడుస్తుంది. ఏదో చిన్న చిన్న డీటెయిలింగ్ ఉంటాయి కదా, కొంచెం ఎక్స్టెండ్ చేస్తారు అనమాట. మన వినాయకుని పాదాల దగ్గర అయితే కొంచెం చిన్నగా అయింది ఆ పార్ట్ అయితే, స్టేజ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది చిన్నగా అయింది, అందుకే కొంచెం పెంచుతుర్రు. ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తారు అందరికైతే. చలో అట్లయితే మన వినాయకుని పాదాల దగ్గర అయితే కొంచెం స్టేజ్ ఉంటుంది కదా, కొంచెం పెంచుతుర్రు అనమాట. చూసుకోండి, ఈ విధంగా అయితే స్టేజ్కి అయితే పెంచుతుర్రు మన అన్న వాళ్ళు వెల్డింగ్ చేసి. ఎందుకంటే మొత్తం ముంగటైతే వచ్చేసింది, కాళ్ళు ఫింగర్ చూసుకున్నట్లయితే ముంగట వచ్చింది కదా, అందుకోసమే కొంచెం పెంచారు. ఇక పైనకు మట్టికి సంబంధించిన వర్క్ అయితే నడుస్తున్నాయి. మన వినాయకుని హ్యాండ్స్ మొత్తం ఆయుధాలు అంటుందా, మొత్తం ఆయుధాల హ్యాండ్ కానివ్వండి, లడ్డు హ్యాండ్ కానివ్వండి, అక్కడ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఫస్ట్ లేయర్ కి సంబంధించిన మట్టి వర్క్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇక మన వినాయకుడి ధోతి పాట అయితే మొత్తం మారిపోయింది. కొంచెం కొంచెం క్రాక్స్ అయితే కనిపిస్తున్నాయి, చూపిస్తాయి వాళ్ళు చూసుకుంటారా. ఇక చిన్న చిన్న క్రాక్స్ అయితే కనిపిస్తున్నాయి ఆడ అయితే అక్కడ క్రాక్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆరిపోయినాకనే అన్ని క్రాక్స్ అయితే కనిపిస్తాయి, లేకుంటే కనిపించవు అనమాట. ఇక దానికోసం థర్డ్ లేయర్ కి సంబంధించిన మట్టి వర్క్ అయితే నడుస్తుంది. థర్డ్ లేయర్ కి సంబంధించిన మట్టి వర్క్ అయితే చేస్తారనమాట. ఇక మన అన్న వాళ్ళు అయితే కంప్లీట్ చేసి అయితే ఉన్నారు. సైడ్కి అయితే మనకు వినాయకుని గురికి సంబంధించిన వర్క్ అయితే వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది అన్నమాట. మన వాసవి మాత అయితే చూసుకోండి, ఈ విధంగా అయితే ఉన్నారు. ఇక ఆ రోజు ఒక 10 days నుంచి అయితే ఇలానే ఉంది, అప్డేట్ ఏమైతే లేదు సైడ్కి విగ్రహాలకైతే. ఇక నెక్స్ట్ 2-3 daysలో అయితే పెద్ద అప్డేట్స్ అయితే ఉంటాయి. త్రీ డేస్ అనుకోండి, మొత్తం 3 daysలో అయితే పెద్ద పెద్ద అప్డేట్స్ అయితే వస్తాయి. ఇక ఈరోజు అయితే మనకు బ్యాక్ సైడ్ కొండలకు సంబంధించిన వెల్డింగ్ వర్క్ అయితే నడిచింది. ఇక అడ్డంగా ఇంకా నిలుగా అయితే కొట్టేసిరు. ఇక దాని తర్వాత దీనికైతే జాలి కొట్టడం అయితే జరుగుతుంది. జాలి కొట్టిన తర్వాత నెక్స్ట్ మనకు ఫస్ట్ లేయర్కి సంబంధించిన మట్టి వర్క్ అయితే అయిపోతుంది. ఇక నెక్స్ట్ మొత్తం అవుట్పుట్ అయితే వెళ్తుంది అనమాట. అవుట్పుట్ అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆ సైడ్ కూడా వెళ్ళి చూపిస్తా అందరికి, చూద్దాం. చూసినట్లయితే మనకు సైడ్కి మందిర్కి సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి అన్నమాట. మొత్తం వెల్డింగ్ టీమ్ అయితే చేస్తుంది, చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తున్నారు అనమాట. ఇక మనకు వినాయకుని అయితే చిన్న దీపం అయితే పెట్టడం జరిగింది. చిన్నది కాదు, పెద్ద దీపం అయితే పెట్టడం అయితే జరిగింది. దీపం అయితే పెట్టేసినాక మనకైతే ఈ విధంగా అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్లో అయితే పనిచేస్తారు వర్కర్స్ అయితే. చూసుకోండి, ఇక్కడైతే ఏం పనులు అయితే లేవు, అప్డేట్స్ ఎక్కువ అయితే లేవు. ఇక ఇదే అప్డేట్స్ అనమాట. వినాయకుని దర్శనం అయితే చేస్తారు అందరూ. ఇక ఇలా వెల్డింగ్ టీమ్ అయితే ఇదే వర్క్ అయితే చేస్తుంది. చూసుకోండి, అయితే మన లడ్డు హ్యాండ్ అయితే కనిపిస్తుంది. చూసుకోండి, లడ్డు హ్యాండ్ అయితే మొత్తం ఫిక్స్ అయితే అయిపోయింది. దానికోసం మొత్తం ఫస్ట్ లేయర్కి సంబంధించిన వర్క్ అయితే నడిచినాయి. లడ్డు హ్యాండ్కి అయితే పైన వినాయకుని ఫేస్ కూడా కొంచెం కొంచెం అయితే కనిపిస్తుంది. సెకండ్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం మన వినాయకునికి అయితే సెకండ్ లేయర్కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. వరి పొట్టు ఇంకా వరి గడ్డి లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ చూడాలి ఏముంటుందో, ఏం అప్డేట్స్ ఉంటాయో ఏమో చూద్దాం. నెక్స్ట్ ఇక సాయంత్రం అయితే వస్తా, అప్పుడైతే అప్డేట్స్ ఇస్తా, లైవ్ పెడతా మీకోసం. మనకు గూల్పేట్ ఇంకా నాగోల్కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి. మనకు మట్టి వినాయకులు అనమాట, మొత్తం అదైతే చూపిస్తా అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అందరికీ జై శ్రీ గణేష్.